ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దేవాతి దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వలను ఆ తోటలో వారిని పెట్టి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, మేము ఈ యొక్క కాకినాడకి మీటింగ్స్ ముగించుకొని వెళుతూ ఉన్నాం. రాజమండ్రి మార్గంలో చక్కటి తోట కనిపించింది. ఇది చూడగానే నా హృదయం ఎంతగానో ఉప్పొంగింది. చాలా ఆనందపడ్డాను, ప్రభువుని నేను స్తుతించాను. మరి ఈ యొక్క పొలము, ఈ యొక్క తోట ఎలా పచ్చగా ఉందో మీరు చూశారు కదా. దేవుడు కూడా మిమ్ములను, మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలను, మీ వ్యాపారాలను ఆశీర్వదించి పచ్చని తోటలుగా ఫలింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్లారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలి అనంటే మీరు కూడా తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం అంతా కూడా మొట్టమొదటగా దేవుని మాటకు లోబడాలంట. దేవుని మాటకు మనము విలువివ్వాలంట. నీ జీవితంలో దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు నువ్వు విలువిస్తే, దేవుణ్ణి మీరు ఘనపరచగలిగితే ఈ తోట ఎలా పచ్చగా ఉందో అంత పచ్చగా నీ చదువే కానీ, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ ప్రతి పరిస్థితి అంటండి ఆశీర్వాదకరంగా ఉంటుందంట. దేవుని ఉద్దేశం ఏంటి? నిన్ను ఆశీర్వదించాలని. దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఫలించాలని. దేవుని ఉద్దేశం ఏంటి? మీరు విస్తరిల్లాలని. దేవుని ఉద్దేశం ఏంటి? మీరు లోపరుచుకోవాలని. దేవుని ఉద్దేశం ఏంటి? పరిపాలన చేయాలని. ఆ పరిపాలనను, ఆ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని మాట వినక తినవద్దని చెప్పిన పండు తినినందువలన వారు ఎండిపోయారు. ఈ పచ్చని తోట వలె వారు ఉండాల్సిన వారి కుటుంబం ఏమైందో తెలుసా బిడ్లారా? ఎండిపోయింది. చాలా మంది ఎండిపోయి బ్రతుకుతున్నారు కదూ. వ్యాపారంలో ఎండిపోవడమే, ఉద్యోగంలో ఎండిపోవటమే, జీవితంలో ఎండిపోవటమే, కరువు, హింస, రకరకాల పరిస్థితుల్లో నువ్వు ఎండిపోయి ఉన్నావుగా. ఆరోగ్యం లేక ఎండిపోతున్నావుగా. ఆ డబ్బు సౌఖ్యం లేక ఎండిపోతున్నావుగా. నీ దేవుని మాట విని నువ్వు బ్రతకగలిగితే ఖచ్చితంగా నా దేవుడు ఈ యొక్క ఆ తోటను ఆశీర్వదించి పచ్చగా చేసినట్టు నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు చేయునుగాక, ఫలములతో నింపునుగాక. దేవుని మాట వినడం అంటే ఏంటో తెలుసా బిడ్లారా? విధేయత చూపాలి. ఈ రోజున చాలా మంది విధేయత చూపించట్లేదండి. చూడండి, నువ్వు గొప్ప గొప్పలు చదువుకున్నావు, ఉద్యోగం రాలేదు కదా. ఓ యవనస్తుడా, ఓ యవన బిడ్డ, కుటుంబ సభ్యులారా, మీకు అన్నీ తెలుసమ్మా. తెలుసా లేదండి? ఖచ్చితంగా మీకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, కానీ విధేయత చూపలేనందువలన, విధేయత దేవునికి కనుపరచలేనందువలన చాలా మంది జీవితాలు ఎండిపోతున్నాయి. ఈ వాక్యం విన్న తర్వాత అయినా మీరు దేవుని మాట విని విధేయత, ఇస్సాకు వలె విధేయత చూపిస్తే ఆకాశ నక్షత్రముల వలె మిమ్మలను, మీ కుటుంబాలను యేసయ్య ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ తోటను చూసినప్పుడు హృదయం ఉప్పొంగింది. మీరు చేసిన ఈ సృష్టి కొరకై స్తోత్రం ప్రభువా. ఫలింప చేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. నీ రాకడకు సిద్ధపరచండి. అవిధేయతను కొట్టివేయమని యేసయ్య నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ. ఈ దైవ వర్తమానాలు అనేకులకు షేర్ చేయండి. మీ బంధువులకి, శ్రేయాభిలాషులకు తెలియపరచండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.